ఉద్దేశంతో నన్ను పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు. అది జరగదని రుజువు చేయడానికే నీ మెళ్ళలో తాళి కట్టాను. నువ్వే కాదు, ఆ దేవుడు కూడా మమ్మల్ని ఏమీ చేయలేడు. ఇక నుంచి వాడొచ్చి చెప్తేనే నువ్వు నాకు భార్యవి. చెల్లెలు చేసిన తప్పుకో నేను సారీ చెప్తున్నాను. సారీ చెప్పాల్సింది నువ్వు కాదు పద్మిని, నేను. ఆ లెటర్స్ నమ్మి నిన్ను అపార్థం చేసుకున్నాను, ప్రేమించాను. అందుకే నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగింది. ఇష్టం లేని కాపురం నరకం లాంటిది. నేను నీ మెడలో తాళి కట్టాన్ని జీవితాంతం నాతో ఉండవసరం లేదు. చెప్పు, నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను. లేదా నాతో ఉండి నా మీద కక్ష తీర్చుకోవాలంటే దానికి కూడా నేను సిద్ధమే. అయితే ఒకటి, ఈ విషయంలో ఏ పొరపాటు జరిగినా దానికి కారణం నేనే. నా ఫ్రెండ్ చంద్రు వాడు ఏ తప్పు చేయలేదు. వాడికి నా మీద ఉన్న ప్రేమతో, నువ్వు నన్ను మోసం చేశావన్న కోపంతో నిన్న ఆ మాటలన్నాడు. వాడి మీద కోపం పెంచుకోవద్దు. అతని మీదే కాదు, స్వాతి మీద కూడా నాకు ఎలాంటి కోపం లేదు. తను అలా చేసుండకపోతే మీలాంటి ఒక మంచి మనిషి నాకు భర్తగా దొరికుండేవాడు కాదు. ఏమండి, మనం వెంటనే మీ ఊరు వెళ్దాం. చంద్రుని మన పెళ్లి చూడనివ్వకుండా బయటికి పంపేశాను. అతనికి క్షమాపణ చెప్పాలి. పద్మిని, ఇదంతా వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చందు ఈ మాట విన్నాడంటే చాలా ఆనందపడతాడు.